రోడ్డు మీదకి రాబోతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇబ్బందికర పరిస్థితులు అయితే మనం చూడబోతా ఉన్నాము. బీ ప్రిపేర్ ఫర్ దట్. 1వ నెంబర్ హెచ్చరిక, 2వ నెంబర్ హెచ్చరిక, తుఫాన్ రాబోతుందంటే 2025 చివరికల్లా సాఫ్ట్వేర్ ఉద్యోగులు రోడ్డు మీదకి వస్తారా? 2025 మొత్తానికి టెక్నికల్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కంపెనీనే నమ్ముకొని పనిచేసిన చాలామంది కూడా పీకేస్తున్నారు. ఒక 40-45 సంవత్సరాలు ఏజ్ దాటితే సాఫ్ట్వేర్ ఉద్యోగం కష్టం. రోడ్డు మీదకి రాబోతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఎస్, నేను కరెక్టే చూస్తున్నారు, నేను కరెక్టే మాట్లాడుతున్నాను. ఇప్పుడు 2025 ఎండ్కి చాలా చేంజెస్ జరగబోతున్నాయి. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఇదే వీడియో చేశాను. కొంచెం దీని గురించి 2025 సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్ ప్రపంచం అనేది, సాఫ్ట్వేర్ ఉద్యోగులు జీవితాలు అల్లకల్లోలం కాబోతున్నాయని నేను ఒక వీడియో చేశాను. సో దానికి చాలామంది పాజిటివ్ ఎంతైతే స్పందించారో నెగిటివ్ కూడా అంతే స్పందించారు. సో నువ్వు భయపడుతున్నావు, వచ్చేస్తున్నావు, ఇచ్చేస్తున్నావు అని చెప్పి చాలా మాట్లాడారు. బట్ ఇక్కడ ఒకటే విషయం మనం అందరం అర్థం చేసుకోవాలి. నిజంగా కూడా 2025 చివరికి ఇంకా ప్రమాదకర పరిస్థితులు, ఇంకా ఇబ్బందికర పరిస్థితులు అయితే మనం చూడబోతా ఉన్నాము. బీ ప్రిపేర్ ఫర్ దట్. అయితే దీంట్లో మనం ఇంకొంచెం డెప్త్గా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఎవరు రోడ్డు మీదకి వస్తారు? సో డెఫినెట్లీ మాట్లాడుకోవడం వల్ల సో మనం కొంచెం జాగ్రత్తలు అనేది తీసుకుందాం. ఎందుకంటే సో డెఫినెట్లీ ఇప్పుడు ఒక పరిస్థితి వస్తుంది అని చెప్పడం తప్పు కాదు. ఆ పరిస్థితి వస్తుందని నేను చెప్తున్నాను. దాన్ని బట్టి మనం జాగ్రత్తగా ఉండడానికి అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు మనకి తుఫాన్ వస్తుంది. సో 1వ నెంబర్ హెచ్చరిక, 2వ నెంబర్ హెచ్చరిక, తుఫాన్ రాబోతుందంటే దాని ఉద్దేశం ఏంటి? ఆ తుఫాన్ వస్తుందని చెప్పి అనౌన్స్ చేసేవాడిని పట్టుకొని నువ్వెందుకు అనౌన్స్ చేస్తున్నావు? నువ్వు అనౌన్స్ చేయొద్దంటే సునామీ వస్తుందని కానీ, తుఫాన్ వస్తుంది కానీ, వర్షాలు వస్తున్నాయని కానీ, లేకపోతే వరదలు వస్తున్నాయని కానీ డెఫినెట్లీ తెలుసుకోవాలి. విపత్కర పరిస్థితులు వస్తున్నాయని చెప్తున్నప్పుడు దాన్ని ఎలా మనం జాగ్రత్త పడాలి, మనం ఇబ్బంది పడకుండా ఎలా మనం ప్రికాషనరీ మెజర్మెంట్స్ ఆర్ యాక్షన్స్ తీసుకోవాలని మనం ఆలోచించాలి. రైట్. అయితే ఈ వీడియోలో దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. సో రీసెంట్గా చాలా రచ్చ జరుగుతుంది. దీని గురించి రసాభాస జరుగుతూ ఉంది ప్రజెంట్. సో మీరు అందరూ అనుకోవచ్చు, ఏంది మీరు బాధపడే చెప్తా రచ్చ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ వేలో చెప్తున్నారు కదా. సో దాంట్లో ఏంటి అంటే ఇంకా ఒక రకమైన ఫీవర్ అనేది క్రియేట్ అవుతుంది. సో అయితే ఇక్కడ 2025 చివరికల్లా సాఫ్ట్వేర్ ఉద్యోగులు రోడ్డు మీదకి వస్తారా? ఎవరు రోడ్డు మీదకి వస్తారో మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్ మనం ఇంతకుముందు మాట్లాడుకుందాం, కాస్ట్ కటింగ్ పేరుతో యుఎస్లో చాలా మందిని తీసేస్తా ఉన్నారు. 2025 స్టార్టింగ్లో నేను కొన్ని వీడియోస్ చేశాను, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. సో ఇలా యుఎస్లో జరుగుతూ ఉంది, మన ఇండియాలో కాదు. మన ఇండియాలోకి రాకపోవచ్చు అని కూడా నేను కూడా అన్నా. ఒకవేళ వచ్చినా కానీ టైం పడుతుంది. ఈ ప్రాసెస్ అనేది మనకి ఇక్కడ కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పి ఒక అంచనాకు వచ్చాము. సో దాన్ని అనుకున్నట్టుగానే సరే కాస్ట్ కటింగ్లో భాగంగా ఫస్ట్ అయితే యుఎస్లో వాళ్ళని చాలా మందిని తీసేశారు. మిడ్ లెవెల్ అండ్ సీనియర్ లెవెల్ ఎంప్లాయీస్ని తీసేసి వాటి ప్లేస్లో ఏఐని రీప్లేస్ చేశారు. దీనికి సంబంధించి మెటా కానీ, గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ ఇలా చాలా కంపెనీస్ తీసేసాయి. ఆల్మోస్ట్ 2025కి టెక్ అండ్ ఈ-కామర్స్ మన కంపెనీస్ మైక్రోసాఫ్ట్ కానీ, ఇంటెల్ కానీ, మెటా కానీ, అమెజాన్ కానీ, గూగుల్ కానీ, క్రౌడ్ స్ట్రైక్ కానీ, ఆటోడెస్క్ కానీ, సేల్స్ ఫోర్స్ కానీ, వర్క్డే కానీ ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని టాప్ కంపెనీస్ ఓవరాల్గా యుఎస్లో 2025 మొత్తానికి 1,00,000 టెక్నికల్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఊడిపోబోతున్నాయి. ఇండియాలో రీసెంట్గా చూసుకుంటే మన 12,000 ఏదైతే టీసీఎస్ ఉందో దీనికి సంబంధించి మంత్రిత్వ శాఖ కంప్లైంట్ ఇవ్వడం, వాళ్ళు మన నోటీస్ పంపించడం. సో అది ఎంతవరకు ఏంటి అనేది మనందరికీ తెలుసు. సో ఓకే, ఈ మంత్రిత్వ శాఖ ఏంటి, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే టీసీఎస్ ఈజ్ ఒక ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీ. దే ఆర్ డూయింగ్ బిజినెస్, వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాలి, కంపెనీనే నమ్ముకొని పనిచేసిన చాలా మందిని కూడా పీకేస్తున్నారు అని చెప్పడం జరిగింది. అంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి సీనియర్ లెవెల్, మిడ్ లెవెల్ ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు. అయితే ఇక్కడ సరే ఇంట్లో ఎక్కువగా వాళ్ళు చెప్తున్న విషయం ఏంటి అంటే మనం కొన్ని పాయింట్స్ మనం క్లుప్తంగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక 40-45 సంవత్సరాలు ఏజ్ దాటితే సాఫ్ట్వేర్ ఉద్యోగం కష్టం, అది టీసీఎస్లో అయినా అని మనం పాయింట్ నెంబర్ 1 అర్థం చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి ఏంటి అంటే ఏఐ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉండబోతోంది. రెగ్యులరైజ్ ఏదైతే వర్క్స్ ఉన్నాయో ఏఐతో రీప్లేస్ చేస్తే మనకు చాలా వరకు డబ్బులు మిగులుతాయి కదా అనే ఆలోచనలో కంపెనీలు వచ్చాయి. అండ్ యూఎస్ నుంచి వచ్చే ప్రాజెక్టులు కూడా దానికి రిలేటెడే, దానికి తగ్గట్టే వస్తూ ఉన్నాయి. అండ్ పాయింట్ నెంబర్ 2 ఇది అర్థం చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 3 ఎక్కువ జీతాలు,
ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి మిడ్ లెవెల్ సీనియర్ లెవెల్ ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు. ఇదైతే నిజం. కాస్ట్ కటింగ్ అంటే అదే కదా, ఎక్కువ జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఫ్రెషర్ ఇంకొంతమంది హైర్ చేసుకుందాము అనే ఆలోచన కూడా ఖచ్చితంగా ఉండుండొచ్చు. సో ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మనము ఇంకో కంపెనీ మనం ఇన్ఫోసిస్ చూసుకుంటే 20,000 మందిని కమింగ్ డేస్ లో మేము రిక్రూట్మెంట్ చేసుకుందాం అనే స్టేట్మెంట్ కూడా రీసెంట్ గా పాస్ చేసింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సీనియర్ లెవెల్ అండ్ మిడ్ లెవెల్ ఎంప్లాయీస్ కి అయితే ఖచ్చితంగా జాబ్ అనేది చాలా హై రిస్క్ లో ఉంది. కొత్త వాళ్ళకి ఉద్యోగాలు. అండ్ అదర్ నోట్, రీసెంట్ గా 800 కోట్ల ప్యాకేజ్ ఇచ్చి త్రిపాఠి బన్సాల్ ఇండియన్ ఆరిజిన్ ఒకతను 800 కోట్ల ప్యాకేజీ తెచ్చుకున్నాడు మెటా కంపెనీలో, ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి. సో ఒక టీంని తయారు చేసి ఒక ఎక్కువ విపరీతంగా ప్యాకేజీలు 20 కోట్లు అంత ప్యాకేజీలు ఇచ్చి తీసుకొని చేస్తూ ఉన్నారు. సో ఇది మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 2 విషయాలు. ఒకటి, హ్యూజ్ ప్యాకేజీలు తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటున్నారు. అండ్ ది అదర్ నోట్, ఉద్యోగాలు పోతా ఉన్నాయి. ఎవరు రోడ్డు మీదకి వస్తారు 2025 చివరి కల్లా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అంటే? మెయిన్గా చాలా మంది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రతి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి కమింగ్ డేస్లో చాలా గడ్డు కాలమే. అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులకే కాదు, ఏ ప్రభావం, ఏ ఇంపాక్ట్ అనేది నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్, ప్రతి ఇండస్ట్రీ మీద ఇంపాక్ట్ అనేది పడబోతోంది. దిస్ ఈజ్ ఫర్ షూర్. అది మేబీ టెలివిజన్ రంగంలో లేకపోతే న్యూస్ అన్నిట్లో కూడా ఇంపాక్ట్ అనేది పడబోతోంది. ఓకే, ఇదైతే క్లారిటీ. తర్వాత వచ్చేసి ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఉద్యోగికి ప్లాన్ బి ఉండాలి. సో చాలా మంది ఈ ప్లాన్ బి ఉండదు. ఒక 5 లక్షల జీతం రాగానే లేకపోతే ఒక 3 లక్షల జీతం నెలకు 20,000 సంపాదిస్తుంటే అతని ఇన్కమ్ కి మించిన ఈఎంఐస్ పెట్టుకుంటూ ఉంటారు. అంటే ఒక నెలకు 25,000 సంపాదిస్తుంటే ఇమీడియట్గా అర్జెంట్గా ఐఫోన్ కొనాలి, లేకపోతే బైక్ కొనాలి, లేకపోతే అర్జెంటుగా ఒక 5 లక్షలు 6 లక్షల ప్యాకేజ్ వస్తుంటే అర్జెంటుగా కారు కొనాలి. 10 లక్షలు 15 లక్షలు లేకపోతే ఒక 20 లక్షల ప్యాకేజ్ వస్తూ ఉంటే అర్జెంటుగా డబ్బులన్నీ పోగేసి మనకు నెలకి 1,50,000 జీతం వస్తే ₹1,00,000 ఇంటికి ఈఎంఐ కట్టాలి. ఎందుకంటే సొంత ఓన్ హౌస్ ఉండాలి, నలుగురిలో పేర్లు అబ్బా వీడి ఇల్లు సొంత ఇల్లు కొన్నాడని చెప్పుకోవాలి. అలాంటి తప్పులు చేయొద్దు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్లాన్ బి ఉండాలి. దీన్నే సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా పెట్టుకోవద్దు. ఖచ్చితంగా 40-45 సంవత్సరాల తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగం అనేది అసలు సెక్యూర్డ్ కాదు. కంపారిటివ్లీ అంతకుముందు మీరు అప్పుడు అప్డేట్ అవ్వు బాగా కష్టపడి బాగా చేస్తూ ఉంటే మేబీ దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ కొంచెం కంపారిటివ్లీ రిస్క్ తక్కువ ఉండొచ్చు. బట్ 40 దాటిందంటే కష్టమేగా. ఓకే, ఇదైతే ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. సో ఇప్పుడు ఒకవేళ నేను చాలామంది మీరెవరు చెప్పడానికి ఏజ్ 40 దాటితే అసలు సీనియర్ లేకుండా ఎంప్లాయీస్ ముందుకెలా నడిపిస్తారంటే అలాగే నడిపిస్తున్నారు. ఇప్పుడు టీసీఎస్ కంపెనీ ఎలాగైతే 12,000 మందిని ప్రపంచవ్యాప్తంగా తీస్తుందో అలాగే కంపెనీస్ తీసేసి నడిపిస్తాయి. ఓకే, సో ఇది ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి. తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఓన్ హౌస్, కారు ఇట్లాంటి ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఈ జాబులు నమ్ముకొని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు నమ్ముకొని ఈఎంఐలు పెట్టుకుంటే చాలా కష్టం. ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో తెలియదు కాబట్టి ఎప్పుడు గాల్లో దీపం అయిపోతుంది. సో తర్వాత వచ్చేసి ఏంటి అంటే కొంచెం సాఫ్ట్వేర్ అమ్మాయిలు సాఫ్ట్వేర్ అబ్బాయిలు ఇద్దరు కూడా ఇదేంటి అంటే చాలా వరకు కొంతమంది అమ్మాయిలు సాఫ్ట్వేర్ అమ్మాయిలు ఎలా ఉంటారంటే సో ఎవరైతే వాళ్ళు కూడా మ్యారీడ్ అయి ఉండొచ్చు. ఓకే, వాళ్ళు కూడా మ్యారీడ్ అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు కూడా అప్పుడే కొత్తగా వాళ్ళ కెరియర్ స్టార్ట్ చేసి ఉండొచ్చు. బట్ ఏంటి అంటే పబ్బులు, జల్సాలు, తిరగడాలకి, ఓకే, ట్రిప్పుల కోసం వాళ్ళ డబ్బులు మాత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా సేవ్ చేసుకుంటారు. అబ్బాయిల డబ్బులు కొంతమంది అమ్మాయిలేమో అబ్బాయిల డబ్బులు ఖర్చు పెట్టిస్తూ ఉంటారు. అండ్ కొంతమంది అబ్బాయిలు కూడా సేమ్ ఇలాగే రివర్స్లో అమ్మాయిలతో ఖర్చు పెట్టిస్తూ ఉంటారు. అబ్బాయిలు అమ్మాయిలతో ఖర్చు పెట్టించేది చాలా అరుదుగా చూస్తూ ఉంటారు. చాలా తక్కువ మంది అబ్బాయిలు ఉంటారు. ప్రిస్టేజ్కి పోయినా కానీ అమ్మాయితో ఖర్చు పెట్టించకూడదు అని చెప్పి సాఫ్ట్వేర్ అయితే మన కొలీగ్స్ ఉంటారో ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళతో ఖర్చు పెట్టించకుండా ఈయనకి వచ్చే జీతం అంతా అట్లా ఖర్చు పెడతా ఉంటారు. ఇలాంటి పనులు కూడా చేయొద్దు, చాలా ప్రమాదకరం. వాళ్ళు చాలా వరకు చాలా తెలివిగా ఉంటారు. సో డెఫినెట్లీ ఈ విషయంలో అయితే ఎమోషనల్లీ కంపారిటివ్లీ అబ్బాయిలు కొంచెం వీక్గా ఉంటారు. సో ఓవరాల్గా 2025 చివరికల్లా సో ఎవరి జీవితాలు అల్లకొల్లడం అంటే ప్లాన్ బి లేని వాళ్ళు, 100% ప్లాన్ బి లేను సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని నమ్ముకొని కెరీర్ని ముందుకు సాగే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఖచ్చితంగా ప్లాన్ బి ఉండాల్సిందే. ఖచ్చితంగా మీరు సేవింగ్స్ పెట్టుకోవాల్సిందే. ఖచ్చితంగా మీరు అట్లీస్ట్ ఒక 6 మంత్స్ అన్న జాబ్ లేకుండా సర్వే అవ్వగలిగే ఆ అమౌంట్ అనేది మీ దగ్గర ఉండాలి ఫస్ట్. లేకపోతే చాలా 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 కష్టమవుతుంది. సో ఇదంతా వదిలిపెట్టేసేసి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతున్నాయి, అసలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు వెళ్ళొద్దండి. సాఫ్ట్వేర్ ఉద్యోగాలే మనకు ఎక్కువగా ప్రెసెంట్ ఇండియాలో ఉండేది. మీరు ఏ జాబ్తో కంపేర్ చేయండి, సాఫ్ట్వేర్ జాబ్స్కి ఎక్కువ ప్యాకేజెస్ ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకుని అమ్మాయిలు కూడా పెళ్లి చేసేటప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం అయితే ఇస్తూ ఉన్నారు. అది కూడా మనందరం చూస్తూ ఉన్నాం. సో ఓవరాల్గా పరిస్థితి అయితే ఇంకా దిగజారిపోతూ ఉంది. సో ఐ మేక్ ఏ వీడియో ప్రిపేర్ చేస్తున్నాను. ఏఐ వల్ల ఇంపాక్ట్ అయ్యే జాబ్స్ ఏమేమి ఉన్నాయి, సాఫ్ట్వేర్ జాబ్ ఎంతవరకు రీప్లేస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏ జాబ్స్ కమింగ్ డేస్లో ఏఐతో కంప్లీట్గా స్వీప్ అవుట్ చేయబోతుంది, దాని గురించి వర్కౌట్ చేస్తున్నాను. త్వరలో దాని గురించి కూడా నేను అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ.